ఒక లవ్ స్టోరీకి బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ సూతింగ్ మ్యూజిక్ తోడైతే అక్కడే ఆ సినిమా సగం సక్సెస్ కొట్టేసినట్లు లెక్క. కానీ వాటితో మాత్రమే పని కానిచ్చేద్దాం అనుకుంటేనే మొదలవుతుంది అసలు సమస్య. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ కన్నడ సినిమా పేరు మర్ఫీ. ఈ మూవీ అక్టోబర్ 18న థియేట్రికల్గా రిలీజ్ అయ్యి నిన్ననే ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్కి వచ్చింది. కన్నడ ఆడియోలో మాత్రమే అవైలబుల్గా ఉన్న ఈ మూవీని సబ్ టైటిల్స్ సాయంతో చూడడం జరిగింది. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పమంటే మాత్రం ఇదొక జస్ట్ యావరేజ్ మూవీ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మూవీ యొక్క స్టోరీ చాలా చిన్నది. ఎంత చిన్నదంటే కరెక్ట్ పేస్లో ఈ మూవీని తీస్తే మహా అయితే 30 గంట నుండి గంట కంటే ఎక్కువ డ్యూరేషన్ పట్టదు ఈ మూవీలో ఉన్న కథని చెప్పడానికి. కానీ అంత చిన్న కథని అనవసరంగా సాగదీసి చూపించడం వల్ల ఫార్వర్డ్ బటన్ మీదకి చేయపోకుండా ఈ మూవీని చూడలేం. అండ్ అంతలా ఫార్వర్డ్ చేసి చూసినా కూడా మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఒక వెరీ బేసిక్ కాన్సెప్ట్ని చూసినట్టు అనిపిస్తుంది తప్ప ఒక హార్ట్ టచింగ్ మెమొరబుల్ లవ్ స్టోరీని చూసిన ఫీలింగ్ అయితే కలగదు. బేసిక్గా నేను కూడా స్లో పేస్డ్ ప్లెజెంట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను చూడడానికి ఇష్టపడతాను. బట్ ఆ స్లో పేస్ అనేది ఆ పర్టికులర్ సీన్ యొక్క ఇంపాక్ట్ని పెంచే విధంగా ఉండాలి. కానీ కంటెంట్ లేని సీన్లో కూడా టెక్నికల్ బ్రిలియన్స్ చూపించేసి ఆ సీన్ని కావాలని సాగదీసి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని తెప్పించాలని ప్రయత్నిస్తే మాత్రం ఆ ప్రయత్నాన్ని చూసి మెచ్చుకోవడం నాకు కొంచెం కష్టమే అవుతుంది. ఈ మూవీలో లవ్ స్టోరీతో పాటు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే ఈ మూవీలో ప్రెజెంట్ టైం లైన్లో ఉండే ఒక క్యారెక్టర్ పాస్ట్లో ఉండే ఒక క్యారెక్టర్తో రేడియో ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. జనరల్గా ఇలాంటి ఎలిమెంట్స్ చూపెట్టేటప్పుడు ఈవెన్ దో రియల్ లైఫ్లో అలాంటి విషయాలు జరగడం పాసిబుల్ కానప్పటికీ పలానా కారణం వల్ల ఆ విషయం జరిగిందని చెప్పి ఏదో ఒక ఫేక్ రీజనింగ్ అయితే ఇస్తుంటారు. మరి ఇచ్చేది ఫేక్ రీజనింగ్ అని తెలిసి కూడా ఎందుకులే ఇవ్వడం అనుకున్నారో ఏమో కానీ ఆ కమ్యూనికేషన్ ఎలా జరిగింది అన్న దానికి ఎక్కడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. సర్లే, అది లేకపోతే ఏమి, కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని ఆ లవ్ స్టోరీని మరింత ఇంట్రెస్టింగ్ వేలో ప్రజెంట్ చేస్తారా అంటే అది లేదు. ఈ సినిమాలో వీళ్ళు దేన్నైతే పెద్ద ట్విస్ట్లా ఫీల్ అయ్యారో ఆ ట్విస్ట్లు చాలా బేసిక్గా చాలా ఆబ్వియస్గా మనం గెస్ చేసే విధంగానే ఉంటాయి. సో మూవీలో ఉండే క్యారెక్టర్స్కి ఆ మలుపుల వల్ల మైండ్ పోతూ ఉంటే వాళ్ళ తెలివి తక్కువతనం చూసి మనకు కూడా మైండ్ పోతూ ఉంటుంది. ప్రెడిక్టబిలిటీ అండ్ ల్యాగ్ ఈ మూవీని ఎంత కిందకి దించేస్తున్నా కూడా ఈ మూవీకి ఆదర్శ చేసిన సినిమాటోగ్రఫీ అండ్ సిల్వెస్టర్ ప్రదీప్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్గా ఉండడం వలన మూవీ చూస్తున్నంతసేపు ఒక ప్లెజెంట్ ఫీల్ అయితే మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఆ ప్లెజెంట్ ఫీల్ మాకు చాలు, ఓటీటీలోనే చూసేది కాబట్టి బోర్ కొట్టే సీన్లు వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేసేసుకుంటాం అని మీరు అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.